ఉత్తరాదిలో గెలుపోటముల గురించి వీళ్ళు పెరిగిపోవడం వల్ల ఆళ్ళు పడిపోయారు, ఆళ్ళు పెరిగిపోవడం వల్ల వీళ్ళు పడిపోయారు అన్నటువంటిది ఎవరికాళ్ళం ఇక్కడ కూర్చుని మాట్లాడుతాం. కానీ అక్కడ ఒక విషయం మర్చిపోతున్నది ఏంటంటే, జరుగుతున్నటువంటిది దేశానికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. సమాజ్వాదీ పార్టీ చొరబాటుదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే కావచ్చు, ఉద్ధవ్ థాకరే ప్రోత్సహిస్తున్నాడని చెప్పను, కానీ తను ఎవరితో పొత్తు పెట్టుకున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ప్రోత్సహిస్తుంది. మెయిన్ ఏమైపోయిందంటే, మన దేశంలో మానవ వనరుల కొరత ఏర్పడిపోయింది. ఇదివరకటి రోజుల్లో ఒక దాన్ని ఏమంటారు, పిండి మర వేయడానికో, లేకపోతే సైకిల్ రిపేర్లకో, 2 వీలర్ రిపేర్లకో, కార్ రిపేర్లకో, ఇట్లాగ ఏ పనిలోనైనా మనుషులే కదా కావాల్సింది. మనకి దొరికేవాళ్ళు 5,000 తీసుకునో, 10,000 తీసుకునో, 15,000 తీసుకునో దొరికేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు లేదా తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు అట్లాంటి కూలి పనులు అట్లాంటివి చేయడానికి ఇష్టపడట్లేదు. దీంతో మనకి మానవ వనరుల కొరత అవుతుంది. వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, మన వాళ్ళు ఎక్కడో చోట ఉద్యోగం ఉపాధి కొంచెం డిగ్నిఫైడ్గా బతకాలనుకుంటున్నారు. దీంతో శారీరక శ్రమ చేసే మనుషులు దొరకట్లేదు. ఇది విదేశాల వాళ్ళకి బాగా ఉపయోగపడింది. ఎస్పెషల్లీ బంగ్లాదేశు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి దేశాల వాళ్ళకి. వాళ్ళు మన రూపాలు వాళ్ళ రూపాలు ఒకటే కదా. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఒకటేగానే ఉంటారు. కాబట్టి ఎవరు అక్కడ ఇది మనకి మనుషులు కొరత ఉంది. ఇక్కడ మనిషి వచ్చి పనిచేస్తానని ఒద్దిగ్గా ఉంటే ఎవరు వద్దంటున్నారు? చొరబాటుదారుల్ని బ్రోకర్లు ప్రత్యేకించి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి అక్కడ అలా ఆస్తులన్నీ అమ్ముకున్న 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు వస్తాయి. అవి తీసుకుని చొరబాటు ఈ బ్రోకర్లకు కట్టేసి వాళ్ళు త్రూ నేపాల్ ద్వారా వస్తున్నారా, లేకపోతే బెంగాల్ నుంచి వస్తున్నారా, వచ్చేస్తున్నారు ఇండియాలో. వాళ్ళు ఇక్కడ ఏదో ఒక పాకేసుకోవడము అట్లాగ బిగిన్ చేసి ఆ ఏరియాలో పని వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ దేశాల్లో 100, 200, 300 వస్తే ఇక్కడ 500, 700 ఇట్లా వస్తుంది. ఈ డబ్బులు 2 లక్షలు 3 లక్షలు తెచ్చుకుంటారు కదా. అవి ఇక్కడ వచ్చేటప్పుడు చిన్నపాటి వ్యాపారం పెట్టుకుంటే వీళ్ళే ఒక 2 మనుషులను పెట్టుకునేటటువంటి స్టేజ్కి వస్తున్నాయి. చిన్నపాటి బండ్లు, వ్యాపార బండ్లు. ఎందుకంటే కష్టంతో వస్తారు కాబట్టి కష్టపడతారు. వాళ్ళకి మంచి వంటలు అయ్యొచ్చు బాగా. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబాలలో పూర్తి బాధ్యతగా పనిచేస్తారు కదా అక్కడ. అందుకని మంచి వంట వచ్చు, టేస్టీ బాగా చేస్తారు. దాంతో అట్లాంటివి పెట్టుకుంటున్నారు. నిదానంగా అట్లా అక్కడ వాళ్ళనే తెచ్చుకుని విస్తరిస్తున్నారు. వీళ్ళకు ఒక ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ముందు ఓటు హక్కుని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పించేస్తున్నారు. తద్వారా ఈ ఓట్లు పెరిగిపోతున్నాయి క్రమంగా. చొరబాటుదారులు భారత ఓటర్ల కింద మారిపోతున్నారు. ముందు ఈ ఏరియాల్లో దిగిపోయి ఇట్లాగా వీళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ ఇప్పుడు నిన్న చూస్తే ఈ ఓట్ల లిస్టులో బీజేపీ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. బీజేపీ ఓట్లు ఏం కోల్పోలేదు. కానీ అవతల వాళ్ళు జట్టు కట్టడం వల్ల నష్టమైతే ఆ జట్టు కట్టినటువంటి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చింది ఇట్లాంటి చొరబాటుదారులు వచ్చేటటువంటి ఏరియాల్లోనే. కాబట్టి మహారాష్ట్రలో కూడా అదే జరుగుతోంది. ఇదివరకు బెంగాల్ అనుకుంటే ఇప్పుడు మహారాష్ట్ర కూడా క్రమంగా చొరబాటుదారుల స్వర్గం అవుతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి దేశమంతా కూడా నడుస్తుంది.